విజయనగర సామ్రాజ్యంలో నివసిస్తున్న ప్రజలకు ఒకనాడు ఒక పెద్ద సమస్య వస్తుంది. నగరంలోని ఎలుకల బాధ ఎక్కువ అవడం వల్ల ఆ ఎలుకలు ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలను మరియు ధాన్యం బస్తాలను నాశనం చేస్తున్నాయి. ఈ సమస్య నుంచి ఎలా అయినా బయటపడాలని ఆలోచించిన ప్రభుత్వం నగరంలోని ప్రజలకు పిల్లులను పెంచమని చెప్తుంది. రాయలవారు కూడా తమ ఆస్థానంలోని ఉద్యోగులకు మరియు కవులకు పిల్లులను ఉచితంగా ఇచ్చి పెంచమని చెప్తారు. పిల్లులను పెంచడానికి అవసరమయ్యే పాలు కోసం ప్రతి ఒక్క ఉద్యోగికి ఒక ఆవును కూడా ఇస్తారు. ఇలా ఆస్థానంలో ఉన్న ఉద్యోగులందరికీ ఒక పిల్లిని మరియు దాని పోషణ కోసం ఒక ఆవుని పెంచమని రాయలవారు ఆజ్ఞాపిస్తారు. అలా ఆస్థానంలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కవులకు కూడా ఒక పిల్లిని మరియు ఒక ఆవుని పెంచమని రాయలవారు ఆజ్ఞాపిస్తారు. అందరి కవులతో పాటు రామకృష్ణ కవికి కూడా ఒక ఆవు మరియు ఒక పిల్లిని పెంచమని అప్పగిస్తారు. రామకృష్ణుడు పిల్లికి సరిగ్గా పాలు త్రాగించక, తిండి పెట్టక, ఆవు ఇచ్చిన పాలను తమ కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటాడు. కొన్నాళ్లకు సరైన ఆహారం లేక పిల్లి బక్కచిక్కిపోయింది. దాని ఆకలి తీర్చుకోవడం కోసం ఆ పిల్లి రాత్రంతా మేల్కొని రామకృష్ణుడి ఇంట్లో ఉన్న ఎలుకలనే కాక అతని ఇంటి చుట్టుపక్కల ఉన్న ఎలుకలను కూడా తినేస్తూ వచ్చింది. అందువల్ల రామకృష్ణుడి ఇంట్లో కానీ మరియు రామకృష్ణుడి ఇంటి చుట్టుపక్కల ఇళ్లల్లో కానీ ఒక్క ఎలుక కూడా కనిపించేది కాదు. కొన్నాళ్ళకి ఆ ప్రాంతంలో ఒక్క ఎలుక కూడా కనిపించకుండా పోయింది. ఆ పిల్లికి తినటానికి ఆహారం లేక బక్క చిక్కిపోయి నడవలేని పరిస్థితిలోకి వచ్చింది. ఒకరోజు కృష్ణదేవరాయలు గారు తమ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు కవులకు ఇచ్చిన పిల్లులను ఎవరైతే బాగా పెంచారో వారికి తగిన బహుమతి ఇచ్చి సత్కరింపబడునని ప్రకటించారు. పిల్లులను పెంచుతున్న వారంతా పౌర్ణమి నాటికి తమ పిల్లులను తీసుకొని రాయలవారి ఆస్థానానికి రావాల్సిందిగా ఆజ్ఞాపించింది ప్రభుత్వం. ఈ ప్రకటనను విన్న రామకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు. ఆవు ఇచ్చిన పాలను నేను నా కుటుంబ సభ్యులు హాయిగా తాగేశాము. ఈ పిల్లికి ఒక్కరోజు కూడా పాలు పొయ్యలేదు. ఈ పిల్లి ఇప్పుడు ఆకలికి అలమటిస్తూ బక్కచిక్కిపోయింది. చనిపోయే పరిస్థితిలో కూడా ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి రాయలవారికి చూపిస్తే సరిగ్గా పెంచలేదని రాయలవారు నన్ను శిక్షించవచ్చు, జరిమానా కూడా విధించవచ్చు. పౌర్ణమికి ఇంకా వారం ఉంది. ఈలోగా ఈ గండం నుంచి ఎలాగైనా బయటపడాలి అని రామకృష్ణుడు ఆలోచిస్తాడు. చాలాసేపు ఆలోచించగా రామకృష్ణునికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే తన భార్యకు ఒక గిన్నెలో వేడి పాలు తీసుకురమ్మని చెప్తాడు. చెప్పిన విధంగానే ఆమె ఒక గిన్నెలో వేడి పాలు తీసుకొని వచ్చింది. రామకృష్ణుడు ఆ పాల గిన్నెను ఒక చోట పెట్టి పిల్లిని తీసుకువచ్చి ఆ పాలను తాగించాలని ప్రయత్నించాడు. పాలను చూసిన వెంటనే పిల్లి ఎంతో ఆనందంగా తాగడానికి ముందుకు వచ్చింది. పాలు వేడిగా ఉండటం వల్ల పిల్లి మూతి కాలిపోయి అక్కడి నుండి అరుస్తూ పారిపోయింది. దానిని మళ్ళీ తీసుకువచ్చి పాల దగ్గర విడిచిపెట్టినా ఎంత ప్రయత్నించినా ఆ పిల్లి పాలు తాగటానికి ఇష్టపడలేదు. ఆ విధంగా దాని చేత పాలు త్రాగించటానికి ఎంత ప్రయత్నించినా ఆ పిల్లి పాలు మాత్రం తాగలేదు. అది పాలను చూసి మొహం తిప్పుకొని రామకృష్ణుని నుండి తప్పించుకున్నటకు ప్రయత్నించింది. ఇదంతా చూసిన రామకృష్ణుడు తన పన్నాగం పనిచేసిందని ఎంతో సంతోషించి హమ్మయ్య, గండం తప్పింది అనుకొని గట్టిగా గాలి పీల్చుకున్నాడు. రాయలవారు చెప్పిన పౌర్ణమి రోజు రానే వచ్చింది. అందరూ తమ పిల్లులను తీసుకొని సభలో హాజరయ్యారు. ఒక్క పిల్లి కంటే ఇంకొక పిల్లి బాగా లావుగా అయ్యాయి. అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాయి. ఎలుక కనబడినా సరే పరిగెట్టి పట్టుకోలేనంత లావుగా ఉన్నాయి. ఆ సమయంలో రామకృష్ణుని దగ్గరలో ఉన్న పిల్లి కుంగి కృషించి బక్క చిక్కిపోయి రేపో మాపో చనిపోయేలా ఉండటాన్ని గమనిస్తారు రాయలవారు. ఆ పిల్లిని చూడగానే శ్రీకృష్ణదేవరాయలకి కోపం వచ్చింది మరియు ఆశ్చర్యం కూడా కలిగింది. రామకృష్ణ కవి, మీ పిల్లి ఇంత బలహీనంగా పడిపోవడానికి కారణమేమిటి?
ఇది ఇంతగా బక్కచిక్కిపోయి రేపో మాపో చచ్చేలా ఉంది. మేము ఇచ్చిన ఆవు పాలను నువ్వు దీనికి తాగించలేదా అని అడుగుతాడు. అప్పుడు రామకృష్ణుడు వినయంగా, మహాప్రభు, ఈ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలు అన్నీ ఇన్ని కావు. ఈ పిల్లి అసలు పాలు ముట్టదు, కొంచెం పప్పన్నం తింటుంది. ఎప్పుడు దీని దృష్టి ఎలుకల మీదే ఉంటుంది. దీని పుణ్యమా అని మా ఇంట్లో మా చుట్టుపక్కల ఒక్క ఎలుక కూడా లేదు. కావున మేము అందరం హాయిగా నివసిస్తున్నాము అని అంటాడు. రామకృష్ణుని మాటలు విని ఆ సభలో మంత్రులు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు. రాయలవారు ఆయన మాటలు నమ్మకుండా ఒక భటుణ్ణి పిలిచి ఒక గిన్నెలో పాలు తెప్పించి ఒక చోట పెట్టి రామకృష్ణుని పిల్లితో పాలు తాగించండి అని ఆజ్ఞాపించారు. రామకృష్ణుడు పట్టుకున్న పిల్లిని తీసుకొని వెళ్ళి ఆ పాల ముందు నిలబెడతారు. అది పాలు చూడగానే వెనకకు పరిగెడుతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపడసాగారు. రామకృష్ణ కవి చెప్పిన మాటలు నిజమేనని అందరూ నమ్మారు. కానీ రాయలవారికి మాత్రం ఈ విషయం కొంచెం వింతగే అనిపించింది. లోకంలో ఎక్కడైనా పాలు తాగని పిల్లి ఉంటుందా? రామకృష్ణుడు ఏదో కొంట పని చేసి ఉంటాడు, అందువల్లనే ఈ పిల్లి పాలు తాగడానికి భయపడుతుంది అనుకొని ఆ పిల్లిని తన దగ్గరకు తెప్పించుకొని దాని నోరు పరీక్షించగా దాని మూతి కాలి మచ్చలు కనబడతాయి. అంతేకాక పిల్లి నాలుక చివర్లో వాతలు పడినట్లు కనిపిస్తుంది. వాటిని చూసిన రాయలవారు కోపించి, రామకృష్ణ కవి, మీరు పిల్లి పాలు త్రాగకుండా ఏదో చమత్కారం చేసినట్లే గ్రహించాము. మీరు నిజం చెప్తే క్షమించి విడిచిపెడతాను, లేదంటే కఠిన శిక్ష విధిస్తాను అని బెదిరించగా రామకృష్ణుడు జరిగిన విషయమంతా చెప్తాడు. మీరు మా ఎలుకల బాధ తీర్చటానికి పిల్లిని మాకు ఇచ్చారు. ఈ పిల్లి వల్ల మా ఇంట్లో ఎలుకలు బాధే కాక మా ఇరుగు పొరుగుల ఇళ్లల్లో ఎందు ఎలుకలు బాధ కూడా పోయింది. మీకు అనుమానంగా ఉంటే మీరు ఎవరినైనా పంపి మా ఇంట్లో కానీ మా పరిసరాల్లో కానీ ఎక్కడైనా ఒక్క ఎలుక కనబడుతుందేమో తెలుసుకొని రమ్మనండి. నేను నా పిల్లిని ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉంచాలనే ఆ విధంగా తయారు చేశాను. మీరు పిల్లినిచ్చి మా ఎలుకల బాధ పోగొట్టడమే కాక మాకు నిత్యము కావాల్సిన పాలు, పెరుగు, నెయ్యి మొదలగు వాటికి లోటు కలగకుండా ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. నా పిల్లి వలె ఇక్కడ ఉన్న ఏ పిల్లి అయినా ఎలుకలను పట్టి చంపగలదేమో పరీక్ష పెట్టి చూడండి. కడుపు నిండా తిని లావుగా అయిన పిల్లులు ఎలుకలను పట్టటానికి ప్రయత్నిస్తాయా? ఇక్కడికి వచ్చిన వారిని అడిగి తెలుసుకొని నన్ను శిక్షించడమో రక్షించడమో అని చెప్తాడు. రామకృష్ణుని మాటలు విన్న రాయలవారు అధికంగా లావైన పిల్లులను తెచ్చిన వారిని విచారించగా వారి ఇళ్లల్లో ఇంకాను ఎలుకల బాధ పూర్తిగా పోలేదు అని తెలుసుకుంటాడు. రామకృష్ణుని ఇంటి యందు మరియు ఇంటి పరిసరాల్లో విచారించగా తమకు ఎలుకల బెడద ఏమాత్రం లేదని వారు తెలియజేస్తారు. ఈ సమాధానం విన్న రాయలవారు రామకృష్ణుడు చేసిన పని మంచిదే అని తలచి రామకృష్ణుని తెలివికి మరియు సమయస్ఫూర్తికి మెచ్చుకొని అతనికి 10,000 వరహాల బహుమతిని ఇచ్చి పంపుతాడు.